हरि ओम श्रीमते रामानुजाय नमः। భాగవతోత్తములందరికీ అనేక ప్రణామాలు. భాగవతోత్తములారా, ఈ రోజున మనం సాలగ్రామ స్థలాచార్యులు పురుషోద్దండ వేదాంత రంగనాథాచార్యుల వారు అనుగ్రహించిన భజయతిరాజ స్తోత్రాన్ని అనుభవిద్దాం. భాగవతోత్తములారా, లోకంలో అద్వైత సంప్రదాయ ప్రవర్తకులైన ఆదిగురు జగద్గురువులైన శంకరాచార్యుల వారు విరచితంగా చెబుతూ ఉన్న భజగోవింద స్తోత్రం ఎంతో ప్రసిద్ధమైనది. అదేవిధంగా శ్రీ రామానుజ సంప్రదాయంలో భజయతిరాజ స్తోత్రం కూడా అంతే ప్రసిద్ధం. అయితే దీనిని అనుగ్రహించినటువంటి వారు సాలగ్రామ స్థలంలో వేంచేసి ఉండేవారు పురుషోద్దండ వేదాంత రంగనాథాచార్యులు అనేటువంటి మహనీయులు. ఈ భజయతిరాజ స్తోత్రంలో భగవద్రామానుజుల వారిని ఆశ్రయించడమే సమస్త దోషాలను పోగొట్టుకోవడానికి, అదేవిధంగా ఆ ఆచార్య సమాశ్రయడమే ఉత్తారకానికి కారణమవుతుందని చెబుతూ అనేకమైనటువంటి వేదాంత విషయాలు చెప్తారు. అదేవిధంగా మిట్ట వేదాంతంగా కొందరు చెప్పేటువంటి వాదనలను కూడా ఖండిస్తూ యథార్థ తత్వాన్ని రామానుజులను ఆశ్రయించడమే అని చెబుతూ ఉంటారు. దీనిలో అనేక తత్వాలు చమత్కారంగా కూడా ఉంటాయి. భాగవతోత్తములారా, ఆచార్యుల యొక్క కృపాకటాక్షంతో ఈ భజయతిరాజ స్తోత్రాన్ని మనం 36 శ్లోకాలతో దీన్ని మనకు అందుతోంది. దాన్ని యథాశక్తి వివరించుకుందాం. ముందుగా స్తోత్రము, దాని వివరణము. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమానావిరభూద్భూమౌ రామానుజ దివాకరః. భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో అంటూ పల్లవి సాగుతుంది. అంటే భవభీరో, ఈ సంసారాన్ని గురించి భయపడుతూ ఉన్నటువంటి ఓ చేతనుడా, యతిరాజం శ్రీ రామానుజుల వారిని భజ, సేవించు. యతిరాజం, ఆ ఉడయవర్లను భజ, సేవించు. యతిరాజం, ఆ భాష్యకారులనే సేవించు అని పల్లవితో భజయతిరాజం 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 భవబీరో అని ధైర్యాన్ని ఇస్తూ యథార్థాన్ని చాటేటువంటి స్తోత్రం ఇది. ఆ పల్లవితో ప్రారంభమై చరణాలుగా ఇలా సాగుతుంది. శ్రీరంగేశ జయాశ్రయకేతు శ్రితజన సంరక్షణ జీవాతు భవభయ జలధే ఏష హి సేతు పద్మానేతు ప్రణతౌ హేతు భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. శ్రీరంగనాథుని యొక్క విజయానికి ఆధారముగా ఉన్నటువంటి ధ్వజంలాగా ఉంటారు రామానుజుల వారు. అంతేకాదండి, శ్రితజన సంరక్షణ జీవాతు అన్నారు. అంటే ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని కాపాడడంలో జీవన ఔషధంలాగా ఉండేటువంటి స్వామి. ఇంకా భవ భయ జలధేహే,
ఏష హి సేతు, సంసారమనే సముద్రానికి రామానుజుల వారే ఆనకట్ట. పద్మానేతు ప్రణతౌ హేతు. కాబట్టి శ్రీ రామానుజుల వారు శ్రీయపతి యొక్క సేవయందు కారణమయ్యారు. అందువల్లనే రామానుజుల వారిని మనం సేవిస్తున్నాం. రామానుజుల వారు రంగనాథుల వైభవాన్ని, ఆశ్రయమైన విజయాన్ని సూచించే ధ్వజం లాంటి వారు. అంతేకాదు వారికి సంజీవని అనే ఔషధం ఎలా ఉంటుందో అలాగా ఉన్నటువంటి వారు. శ్రీ ఎంబెరుమానార్ చేతన కోటికి ఆధారమైనటువంటి వారు. వీరిని ఆశ్రయించిన వారు భయంకరమైన ఘోరమైన సంసారం అనే సముద్రాన్ని సులభంగా దాటివేస్తారు. కాబట్టే ఓ మనసా యతిరాజుల వారిని సేవించు, యతిరాజుల వారిని సేవించు సేవించు అని మనకి ఇలా ప్రారంభమవుతోంది ఈ స్తోత్రం. అయితే రామానుజుల వారు పూర్వావతారాలు ఏమిటి, అసలు ఎలా వీరు ఈ లోకానికి వచ్చారో కూడా చెప్తున్నారు. ఏమిటా అది చూద్దాం. ఆదౌ జగతాధార శేష తదను సుమిత్రానందన వేష తదుపరి ధృతహల ముసల విశేష తదనంతరమభవద్ గురురేష. భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. రామానుజుల వారు మొట్టమొదటగా ఆదౌ జగత ఆధార శేష, ఈ జగత్తుకు ఆధారభూతంగా ఆదిశేషుల వారు ఉంటారు. వారి శిరస్సు మీద కదా ఈ భూమి అంతా కూడా ఆధారపడి ఉంది. అటువంటి ఆదిశేషుల వారే సుమా ఆదిశేషులుగా ఉండేవారు శ్రీవైకుంఠంలో. ఆ తరువాత ఆదిశేషుల వారిని అనుగ్రహిస్తూ శ్రీమన్నారాయణుల వారు తద్దను సుమిత్రానందన వేష, ఆ తర్వాత తాను రామావతారం స్వీకరించినప్పుడు సుమిత్రాదేవి కుమారుడుగా లక్ష్మణుడుగా వీరు అవతరించారు. ఆ విధంగా అనుగ్రహించారు. తదుపరి ధృతహల ముసల విశేష, రామావతారం పిమ్మట చేతిలో నాగేటి రోకల్ని ధరించిన బలరామస్వామిగా అవతరించారు. ఆ తరువాత కలియుగం వచ్చింది కదండి. తదనంతరం ఆ తరువాత ఏష గురు, ఈ యతిరాజుల వారుగా అభవత్ ఐరి కదా అని. కృతయుగంలోనేమో సాక్షాత్తు శ్రీయపతి యొక్క పాన్పుగా ఉన్నారు, అనంతాళ్వారుగా ఆదిశేషులుగా. త్రేతాయుగంలో చూద్దామా, దశరథ చక్రవర్తి కుమారులైనటువంటి రామచంద్ర మహాప్రభువుకి తమ్ముడుగా వచ్చారు. ఇక ద్వాపర యుగంలో ఎలా సేవ చేశారు, కృష్ణ పరమాత్మకు సోదరుడైన బలరామావతారంగా అవతరించారు. మరి ఈ కలియుగంలో అద్వితీయమైనటువంటి గురువుగా శ్రీ పేరుంబూదూరులో కేశవ సోమయాజీ వారికి అవతరించారు. ఓ మనసా, అటువంటి మన యతిరాజుల వారిని సేవించు సేవించు సేవించవే అని చెబుతూ ఉన్నారు భాగవతోత్తములారా. తర్వాత గీతం ఇలా సాగుతోంది. భుంక్తే వైషయికం సుఖమన్యా ప్రచకాశ్చేవానశ్నన్యా ఇతి యస్తత్వం ప్రాహ వదన్యః తస్మాదధికః కోను వదన్యః. భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. చక్కనైనటువంటి ఈ చరణాల్లో ఏం చెప్తున్నారంటే, ఈ మానవుడు జీవుడు ప్రకృతిలో ఉన్నటువంటి విషయాల్ని సుఖాల్ని అనుభవిస్తూ పరమానందంలో ఉంటాడు. పరమాత్మ అట్టి అశాశ్వతమైనటువంటి దుఃఖకరమైన వాటిని అనుభవించకుండా ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ రెండిటికీ గల భేదం మనకు వివరిస్తున్నారు. ఆ వివరించింది ఎవరు? రామానుజుల వారు. అంటే ఏం చెప్తున్నారు, మన లోపలనే రెండు ఉన్నాయి, జీవుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నట్ట. అన్యః, ఈ జీవుడు వైషయికం సుఖం భుంక్తే, ఎప్పుడు చూసినా లౌకిక విషయాలైనటువంటి భోగాలు అనుభవిస్తూ ఉంటాడు ఈ జీవుడు. మరొకడు లోపల ఉన్న పరమాత్మ అనశ్నన్,
వాటిని అనుభవించకుండా ప్రకాశిస్తూ ఉంటాడు అని భగవద్రామానుజుల వారు యహవదాన్య ఏ దాత తత్వం యాథాత్మ్యాన్ని ప్రాహా చెప్పిరో తస్మాత్ అటువంటి ఆచార్యుల కంటే అధికుడైన వదాన్య జ్ఞానమిచ్చే దాత కహాను ఎవరున్నారండి? దీనికి మనకి వేద ప్రమాణంగా చెప్తూ ఉంటారు. ద్వాసు పర్ణాసు యుజాసు ఖాయౌ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్యో అభిచాకశీతి అని శౌనక మహర్షికి చెప్తున్నారండి. ఏమిటంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి పరస్పరం అనుసరించి ఉన్నటువంటి జీవ పరమాత్మలిద్దరూ ఆ పరబ్రహ్మ స్వరూపమే కారణముగా గల నాశనమయ్యేటువంటి ఒక్కటి అయిన ఈ శరీరంలోనే ఉన్నారు. ఫలానుభూతి కొరకు ఎలాగంటే పక్షులు చెట్టు వలె ఈ చెట్టు లాంటి ఈ శరీరంలో ఉన్నారు. ఈ ఇద్దరిలో జీవుడు విచిత్రంగా కర్మ వలన కలిగే సుఖదుఖాలన్నీ ఆరగిస్తున్నాడు, అంటే అజ్ఞానం చేత అనుభవిస్తున్నాడు. మరి ఈ శరీరంలోనే ఉన్న పరమాత్మ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి, సర్వభూతాలలో శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉన్నాడు కదా. ఆ తండ్రి నిత్య శుద్ధ బద్ధ ముక్తుడై స్వభావం కలిగి ప్రేరకుడై ఆ కర్మఫలాన్ని తాను ఏమాత్రము అనుభవించక కేవలం మనలోనే ఉండి నిత్య సాక్షిగా చూస్తూ ఉన్నాడు అనేది ఉపనిషత్ వాక్యం. దానిని మనస్సులో పెట్టుకుని ఈ చరణాలు అందించారు. భాగవతోత్తములారా, తత్వజ్ఞానం లేకపోతే ఏమిటండి లోటు అంటే అందుకు సమాధానంగా ఇలా చెప్తున్నారు చూడండి. 4వ దానిలో నష్టే నయనే కస్యాలోక చిత్తే మత్తే కస్య వివేక క్షీణే పుణ్యే కస్సురలోక కామే ధూతే కస్తవ శోక భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. ఏమిటి తత్వజ్ఞానం లేకపోతే నష్టమంటావా నాయన? చూడు, నీకు నయనే నష్టే నేత్రం లేదనుకో, కస్య అలాంటి వాడికి ఆలోక ఎలా చెప్పు నాయన? చూపు కనపడుతుందా? కనపడదు. చిత్తే మత్తే మనస్సు బాగా మదించిందనుకోండి, కస్య వివేక ఎవడికి జ్ఞానం వస్తుందండి? పుణ్యే క్షీణే అలాగనే పుణ్యం క్షీణించిపోయిందనుకోండి, సురలోక కహ ఎక్కడ నీకు స్వర్గం అండి? కామే ధూతే అలాగనే ఇక కామాదులు వెళ్ళిపోతే తవ నీకు శోక శోకమే ఉంది లేదు. ఎవడికి చూపు పోయిందో మనస్సు మదించి ఉన్నదో అలాంటి వారికి పుణ్యము జ్ఞానము నశిస్తుంది. కాబట్టి వానికి స్వర్గం దొరకదండి, సుఖము లేదు. ఎవడికి కామం పోతుందనుకోండి, అట్టి వానికి దుఃఖం లేదు. కాబట్టి ఓ మనసా, అట్టి శాశ్వతమైన సుఖం కొరకు కామాన్ని నశించుకోవడం కొరకు యతిరాజుల వారిని భజ యతిరాజం భజ యతిరాజం భజ యతిరాజం యతిరాజుల వారిని సేవించు, రామానుజుల యొక్క చరణాలను ఆశ్రయించు అని చెప్పారు. భాగవతోత్తములారా, అయితే అంత జ్ఞానాన్ని ఇప్పుడు ఆశ్రయించవలసినటువంటి అవసరమే ఉందండి. ఎందుకంత తొందర అని అంటే దానికి సమాధానం చెప్తున్నారు. నిశివన్నితా సుఖ నిద్రాలోల ప్రాతపరదూషణ పటుశీల అంతర్యాతి నిజాయుక్కాల కిం జానాతి నర పశులీలా భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. అలాగంటావా? చూడాయనా, నిశి వనితా సుఖ నిద్రాలోల. ఈ మనిషి ఉన్నాడే, వీడు రాత్రి అయ్యేసరికి స్త్రీ సుఖంలో లోలుడైపోయి ఉంటాడండి. నిద్రలో ఆసక్తి కలవాడు ఉంటాడు. ఉదయం పూట చూద్దామా, ప్రాతపరదూషణ పటుశీల, తెల్లవారితే చాలు ఎవరిని ఏ వంకలో దూషించాలా,
ఎవరిని ఎలా ఖండించాలా అనే దానిలో చాలా దిట్టమైనటువంటి స్వభావం కలవాడండి. ఇక అంతర్యాతి నిజాయుకాల, నిజానికి వాడి జీవనం ఈ విధంగా చేస్తే ఆయువంతా క్షీణించిపోతుంది, వాడని కనిపెట్టలేడు. కావున కిం జానాతి నరః పశులీల, పశు విధంగా ఉన్న నరుడు దీన్ని ఎలా తెలుసుకుంటాడండి? కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవాలంటే భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. సంసారానికి భయపడిపోయినటువంటి ఓ తండ్రి, తప్పకుండా రామానుజుల వారిని ఆశ్రయించు అని గట్టిగా చెప్పారు. భాగవతోత్తములారా, 6వ చరణాలు ఇలా ప్రారంభిస్తున్నారు. ఎంత జ్ఞానం సంపాదించినా రామానుజుల వారి విషయంలో భక్తి కుదరడం కూడా ఎంతో కష్టమండి. ఎంతో కటాక్షం ఉంటే గాని దొరకదు. ఎందుకని? కేచిల్లీలాలసగతయ కేచిత్ బాలాలితరతయ కేచిడ్డోలాయిత హతమతయ కేపి న సంత్యర్చిత యతిపతయ. భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. ఎందుకు ఇది కష్టము రామానుజుల వారిని ఆశ్రయించడం అంటే, ఈ లోకంలో కేచిత్ లీలా లాలసగతయ, విలాసంగా ఆసక్తిగా నడకలు కలిగిన వాళ్ళు ఎక్కువైపోయారు. మరికొందరు కేచిత్ బాలాహ, కొందరు స్త్రీల చేత లాలితరతయ, బుజ్జగించబడినటువంటి రతులు కలిగిన వారు. కేచిత్ డోలాయిత హతమతయ, ఊగిసలాడుతూ ఉంటారు, దాని చేత మతిని పోగొట్టుకుంటారు. అదా ఇదా ఇలా చేద్దామా అలా చేద్దామా అంటూ. కానీ యతిరాజుల వారిని మాత్రం కేపి నసంతి అర్చిత యతిపతయ. నిజంగా రామానుజుల వారిని అనుభవించి వారిని పూజించి తద్వారా బాగుపడదాము అనేటువంటి వారు ఎవరూ లేరండి. వారు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఎంతసేపు విలాసమైనటువంటి నడకలు గల వాళ్ళు, కొందరు స్త్రీ సుఖాసక్తులు, కొందరు తూగుటుయ్యాలలో పడి ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి ఓ మనసా, రామానుజులనే సేవించు సేవించు సేవించు. రామానుజ సంబంధమే మనకు ఉత్తారకము. అయితే 7వ చరణాల్లో చెప్తున్నారు, సంసార అనుభవంలో విరక్తులైనటువంటి పెద్దలు కూడా యతిరాజుల వారిని ఎందుకు భజించడం లేదు అంటే దానికి కూడా సమాధానం చెప్తున్నారు. యావాన్ బలో జరయా దేహ తావాన్ ప్రబలో విషయే మోహ వచసి విరక్తి శృతి పరివాహో మనసి హితస్త్వపరోపి వివాహ. భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. ముసలితనం చేత శరీరం బలహీనమైపోతుంది. వయస్సు పెరిగితే ఏం లాభం అండి? విషయాల్లో మోహం చూద్దామా, అది బలవంతమవుతోంది. మాటలలో వైరాగ్యం అద్భుతంగా చెప్తూ ఉంటారు. ఆ సందర్భంగా అనేక వేద ప్రమాణాలు కూడా చెప్పేస్తూ ఉంటారు. మనస్సులో మాత్రం ఇంకొక వివాహం చేసుకుంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. వచసి విరక్తి శృతి పరివాహో మనసి హితస్త్వపరోపి వివాహ. ఇంకెవరైనా పిల్లనిస్తే బాగుండు, పెళ్లి చేసుకోవాలి అని తలపులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఓ మనస్సా, ఎంత గొప్పవాళ్ళకైనా ఆచార్యుల యొక్క తిరువడిని ఆశ్రయించాలనే కోరిక అంత సులభంగా రాదమ్మా. ఓ మనస్సా, విషయభోగలాలసను తీర్చేటువంటి ఆ రామానుజుల వారి యొక్క చరణాలను రామానుజ చరణౌ శరణం ప్రపద్యే అని సేవించు. ఎందుకంటే ఎన్ని సార్లు కామాలు మన కోరికలు అనుభవించినా సాంసారిక భోగాలు మరి విడవచ్చు కదా అనుకుంటారేమో. ఎంత అనుభవిస్తే అంత విడవలేమండి. అది ఈ సంసారంలో ఉన్నటువంటి విచిత్రం. ఎందుకని అని చెప్తున్నారు. తర్వాత ఎలా మనం తెలుసుకోవాలి అంటే
కలుషనికాయం లలనాకాయం పశ్యన్ముహ్యసి సాయం సాయం జహి జహి హేయం తద్వ్యవసాయం భజ నిరపాయం చరమోపాయం భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. ఇది 8వ చరణాలకు సంబంధించింది. ఎందుకంటే పాపాలకి మూలమైనటువంటి స్త్రీ శరీరం ప్రతి సాయంకాలం చూస్తూ మోహిస్తున్నావు, అవునా? నీచమైనటువంటి ఆ స్త్రీ కామన అనే వ్యాసంగాన్ని నువ్వు ముందు వదిలిపెట్టాలి. అపాయం లేనటువంటి జహి జహి హేయం తద్వ్యవసాయం భజ నిరపాయం చరమోపాయం. అపాయం లేని ఆచార్యులే పరదైవమనేటువంటి పంచమోపాయాన్ని పొందు. కాబట్టి ఆ పంచమోపాయాన్ని పొందడానికి మనసా యతిరాజుల వారిని సేవించవే అని చెప్తున్నారు. ఎందుకని? కలుషనికాయంగా ఉన్న ఆ స్త్రీ కాయాన్ని చూసి ముహ్యసి సాయం సాయం, ప్రతి సాయంకాలం కూడా నువ్వు మోహపడిపోతున్నావే. స్త్రీ బొమ్మను చూసినా చాలు నువ్వు మోహంలో పడిపోతూ ఉంటే, నిజంగా స్త్రీని చూస్తే. కాబట్టి ఏది చూడాలో అది చూడు, ఎవరిని దర్శించాలో అది దర్శించు. ఇలా ఉండడం వల్ల మనం అనేకమైనటువంటి నష్టాల్ని పొందుతాం. కాబట్టి రామానుజుల వారి యొక్క చరణాలను దర్శించు అని చెప్పారు. ఆ తర్వాత మరొక దానిలో చెప్తున్నారు, మరి సంసార సుఖాన్ని విడవమనడం ఎందుకండి? దాన్ని అనుభవిస్తూ కూడా రామానుజుల వారిని సేవించుకోవచ్చు కదా మనం అంటావా? దానికి సమాధానం చూడు తండ్రి. రాత్రిందివమపి భిక్షాచర్య కలహాయైవ గచ్చతి భార్యా మధ్యే బాంధవ సేవా కార్య కథయ కదా తవ దేవ సపర్యా భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. పిచ్చివాడా, ఒక మాట చెప్పయ్యా, నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే సంసారం చేస్తూ రామానుజుల వారిని పట్టేసుకుంటా అంటున్నావే, 2 పనులు నువ్వు చేయగలుగుతావో చెప్పు నాయన. రాత్రిం దివమపి భిక్షాచర్య, పగలు రాత్రి భిక్షాటన చేయవలసే కాలం ప్రస్తుతం ఎలా ఉంది? పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు చూసినా ఉద్యోగాలు, ఆ పని ఈ పని తప్పడం లేదు. పోని భార్య చూద్దామా? భార్య కలహాయైవ గచ్చతి భార్య. మనం ఇలా ఉంటే ఆ భార్య ఎప్పుడు చూసినా ఏదో ఒక మాట ఏమంటుంది? తన కోరికలు తీర్చట్లేదు, తనకు హారాలు ఇవ్వడం లేదు, తన వాళ్ళని చూడటం లేదు, ఏదో కలహ, ఎప్పుడు చూసినా కలహాలు. ఈ మధ్యలో ఏమవుతోంది మన ఇంట్లో? మధ్యే బాంధవ సేవా కార్య, వచ్చేపోయేటువంటి చుట్టాలు ఉన్నారే, వీళ్ళు రావడం, వాళ్ళ కోసం మనం బజారుకు వెళ్ళి ఆ వస్తువులు తెచ్చి ఈ వస్తువులు తెచ్చి బట్టలు పెట్టి వారిని సంతోషింపజేయడం, దీనికి సరిపోతుంది కాలమంతా. ఓ పరమాత్మ, ఓ మనస్సా, తవ ఓ తండ్రి, నీ సపర్య సేవ ఎప్పుడు వస్తుంది? ఇంకా చెప్పండి. రామానుజుల వారి సేవను ఇంకెప్పుడు చేస్తావయ్యా? ఈ వాటిల్లో పగలు చూద్దామా, పగటి పనులు, రాత్రి చూద్దామా, రాత్రి ఇటువంటి కృత్యాలు. ఎప్పుడయ్యా నువ్వు మధ్యలో చూస్తావంటే ఈ బంధువుల రాకపోకలు, వారి సేవలు. కాబట్టి ఎలా కుదురుతుంది? జాగ్రత్తగా ఉండు. కాబట్టి రామానుజాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః అని వారిని శరణు వేడు అని చెప్పారు. అయితే సంసార జంఝాటనం లేకుండా యతిరాజుల వారిని భజించవచ్చు కదా, మరి వారెందుకు చేయడం లేదు అంటే, మరి కొందరికి అదృష్టం ఉంది, అటువంటివి ఏమీ లేవు, హాయిగా ఒంటరిగా ఉన్నారు, ఏదో ఉన్నారు అంటే వాళ్ళెందుకు చేయటం లేదంటే వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. అందం నయనం భూమౌ శయనం మందం వచనం మలినం వదనం తస్మిన్ కాలే గోప్తుం సదనం వాంఛసి దత్తతనూజానయనం భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో.
ఈ ఐహికమైనటువంటి సంపద సంపాదించి చివరికి వీడి కళ్ళు కనబట్టలేదు, మాట కూడా పోతోంది. ఆ సందర్భంలో వీడి పరిస్థితి ఎలా ఉంటుందంటే అంధం నయనం, కన్ను చూద్దామా మసకలు వచ్చేసాయి, గుడ్డివాడైపోయాడు. భూమౌ శయనం, తీసి కింద పడుకోబెట్టేస్తున్నారు. వచనం మందం, మాట తడబడిపోతోంది. వదనం మలినం, ముఖమంతా మడతలు పడిపోయింది. తస్మిన్ కాలే, ఆ సమయంలో కూడా వీడు అంటాడు సదనం గోప్తుం, తన ఆస్తి తన ఇల్లు కాపాడుకోవడం కోసం దత్తతనూజానయనం వాంఛసి, ఇంకొక దత్తకుమారుణ్ణి, కానీ తనకు సంతానం లేదే, ఈ ఆస్తి అంతా ఎట్లా పోతుందో, కనీసం దత్తత చేసుకుందామని ఆ సమయంలో మంచం మీద పడినటువంటి సమయంలో వీడికి కోరికలు కలుగుతాయిట. ఈ ఆస్తి ఇంకొకళ్ళు అనుభవించకూడదు, నేనే ఎవరినో ఒకరిని దత్తత తీసుకుని వాడికి కట్టబెడదామని. చూశారా ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఇప్పుడే అలాంటి కోరికలు, పిచ్చి కోరికలు లేకుండా యతిరాజుల వారిని సేవించవే ఓ మనస్సా. భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో అని చెప్పారు. ఇక మరి రామానుజుల వారిని భజన చేయకపోవడానికి కారణం సంసారలంపటం అంటారా? కాదు, అహంకారం కూడా కారణమే అంటున్నారు తర్వాత 11వ ఈ గీతంలో. తాళచ్చదకృత కుబ్జ కుటీర సాయం సంధ్యా కబళాహార వివిధ పటచ్చరధార క్రూర సోపి విరించి సమాహంకార భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. ధనవంతులకే కాదండి, చూడండి వాడి పరిస్థితి ఎలా ఉందంటే తాళచ్చద కృద కుబ్జ కుటీర, తాటాకులతో కప్పబడినటువంటి చిన్న గుడిసెలో ఉంటూ ఉన్నాడు. ఇంకా సాయంకాలం అయితే సాయం సంధ్యా కబళాహార, సాయంకాలం అందరి ఇళ్ళకెళ్ళి మధుకరం, అమ్మా మాధవ కబళం అని తెచ్చుకున్న ఆహారంతో జీవితం గడుపుతూ, ఇక రకరకాలైనటువంటి వివిధ పటచ్చదార, అందరూ తీసిచ్చేసినటువంటి చిరిగిపోయినటువంటి వస్త్రాలు ధరిస్తూ దుర్గతిలో ఉన్న అమితమైన క్రూర స్వభావం మాత్రం వీళ్ళలోంచి పోవడం లేదు. ఎటువంటి అహంకారం అంటే నేనే బ్రహ్మను, అహం బ్రహ్మ అనుకుంటూ బ్రహ్మదేవునితో సమానమైన గర్వాన్ని కలిగి తనను బ్రహ్మతో సమానంగా భావిస్తూ ఈ విధంగా వీడు సోపి విరించి సమ అహంకార అంటే బ్రహ్మదేవుడితో సమానమైన అహంకారంతో పడి ఉంటున్నాడు. వాడి గతి చూద్దామా, అలా ఉంది. అలా భాగవతోత్తములారా అహంకారం చూశారా, అన్నీ పోయిన మనస్సులోంచి అది తొలగదండి. తాటాకు గుడిసెలో ఉన్న, బెచ్చమడుకుని తింటూ ఉన్న, చిరిగిన వస్త్రాలు ధరించిన వీళ్ళు మాత్రం వాళ్ళ క్రూరమైన బుద్ధిని మానుకోరు. నాంతటి వాడు లేడు, నేను నేను అంటుంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు అటువంటి అహంకారాదులు రాకుండా భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. ఓ చేతనుడా, ఆ రామానుజుల వారిని ఆశ్రయించు, శ్రీమతే రామానుజాయ నమః అని స్మరించు స్మరించు అని చెప్పారు. ఏమండి, రామానుజుల వారిని శరణ వేడకపోతే ఏమిటి? మోక్ష సాధన అనేటువంటి యజ్ఞ యోగ త్యాగాదులు అనేకం ఉన్నాయి కదా అంటావా? దానికి కూడా ఇలా సమాధానం చెప్తున్నారు. ఓరి పిచ్చివాడా, మంత్రద్రవ్య విశుద్ధో యాగ సర్వారంభ విరాగస్త్యాగ కర్తుం శక్యో న కలౌ యోగ కింతు యతీశ గుణామృత భోగ భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. చూడండి, యాగం మంత్రద్రవ్య విశుద్ధ, పదార్థం విశుద్ధిగా, త్యాగం ఈ ఆత్మ సమర్పణ, సర్వారంభ అన్ని ప్రయత్నాల్లో విరాగ వైరాగ్యంతో కూడి ఉన్నాయి.
కలియుగంలో ఇలా చేయడానికి సాధ్యమేనా చెప్పండి? ఒక యాగం చేద్దామంటే ఎంత మనం శ్రమించాలండి, ఎన్ని వస్తువులు సమకూర్చుకోవాలి, ఎంత మందిని పిలవాలి, మంత్ర విరుద్ధం కాకుండా ఆత్మ సమర్పణ చేయాలి యాగం. అలా చేయగలుగుతామా ఈ కలికాలంలో? సర్వారంభ త్యాగపూర్వకమైన యోగం సాధ్యమేనా? కాబట్టి ఓ మనసా కర్తుం శక్యో నా కలౌ యోగ, అటువంటి పరిస్థితి కలియుగంలో లేదు లేదు లేదు. కాబట్టి ఆ రామానుజుల వారి యొక్క చరణాలను ఆశ్రయించు. ఎందుకని వారిలో శ్రీమన్నారాయణుడు సదా వేంచేసి ఉన్నాడు. ఆ ఆచార్యుల యొక్క పాదాలని నువ్వు సేవిస్తే లక్ష్మీనారాయణను కూడా సేవించిన వాడు అవుతావు. సకల శాస్త్రములు, సకల యోగములు, సకల విధమైన యాగములు చేసిన వాడివి అవుతావు అని అనుగ్రహిస్తున్నారు. ఆ తర్వాత చూడండి, అదేమిటండి సంసారం దుఃఖం అంటారు, మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి, వాటి పట్ల మాకు వైరాగ్యం రానే రావట్లేదు, ఇంకా అనుభవించాలి ఇంకా అనుభవించాలి ఉంది. సంసారం పట్ల వైరాగ్యం కలగడానికి అందరి దానిలో ఉన్న దోషాన్ని చెబితే అప్పుడు మీకు అర్థమవుతుందండి. కాబట్టి ముందుగా మీరు యతిరాజుల వారిని సేవించండి. ఏమి కలుగుతుందో తెలియదు, కానీ ప్రస్తుతం సుఖం కలిగించేటువంటి సంసారాన్ని ఎలా దాటవచ్చో అనే దానికి సమాధానం చెప్తున్నారు. ఉపరి మహోపల వర్షాసార మార్గే కంటక కర్దమపూర కక్షే భారశిరసి కిశోర సుఖయతి ఘోర కస్సంసార భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. చూడండి, ఉపరి మహోపల వర్షాసార, పైన చూద్దామా వడగళ్లవాన జడివానగా కురుస్తోంది. మార్గే కంటక కర్దమపూర, నడిచే మార్గంలో అంటావా ముళ్ళు బురద ఇవి ఓ పెద్ద ప్రవాహంగా ఉంది. కక్షే భార, సంకలో మూట బరువు. శిరసి కిశోర, నెత్తి మీద పైన మెడల మీద పిల్లవాడిని కూర్చోబెట్టుకున్నావు. ఘోర, భయంకరమైనటువంటి. కస్సంసార, ఈ సంసారం ఏం సుఖం పెడుతోంది నాయన. కహ సంసార సుఖయతి, పైన చూస్తే వడగలవాన పడుతోంది, జడివాన, మార్గంలో ముళ్ళు, బురద ప్రవాహం, సంకలో బరువు, తలలో పిల్లవాడు, ఇలాంటిదయ్యా మన సంసారం. ఈ భయంకర సంసారం ఏం సుఖమిస్తోంది? కాబట్టి ఓ మనస్సా, అదిగదిగదిగో ఆ రామానుజుల వారి యొక్క శ్రీచరణాలను ఆశ్రయించు ఆశ్రయించు అని చెబుతున్నారు. అడియేన్ రామానుజదాస. మిగిలినవి రేపటి రోజున దర్శించుకుందాం.